పల్నాడు జిల్లా కొండవీడు ఉత్సవాలను 7-8 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా కొండవీడును గొప్ప పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రత్యేక అతిథులుగా హాజరవుతారన్నారు. అందరికీ నమస్కారం. కొండవీడు ఉత్సవాలకి మనకు ఫిబ్రవరి 7వ తేదీ 8వ తేదీ మనకి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కొండవీడు ఫోర్ట్ మీద మనకు మార్నింగ్ నుంచి 6 o'clock వరకు చాలా రకాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే కొండ కింద వచ్చేస్తూనేవి ఉన్నాయి, అవన్నీ కూడా విజిట్ చేసి ఆహ్లాదాన్ని పొందవచ్చు. అలాగే కింద కూడా మనకు ఈవినింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 10 o'clock వరకు 2 days కూడా వేరియస్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. సో దీనికి సంబంధించి జబర్దస్త్ టీమ్, తర్వాత లుక్స్ రాజశేఖర్తో పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. సింగర్స్ గీతా మాధురి గారు రివ్యూ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే ల్యాప్సెస్ ఉన్నాయో సార్ మాకు చెప్పడం జరిగింది. అవన్నిటిని నెక్స్ట్ 2 daysలో కూడా కంప్లీట్ చేసి కొండవీడు ఉత్సవాలకి అన్ని రకాలుగా కూడా మేము రెడీగా ఉంటామని తెలియజేస్తాం. 2 రోజులు కూడా సుమారు సెంట్రల్ మినిస్టరు, స్టేట్ మినిస్టర్స్ 2 రోజులు కూడా మార్నింగ్ 11కి ఈవినింగ్ 6 to 9 కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 6వ తేదీ కళ్యాణం కూడా ఉంది. ఎందుకంటే ఎంతో విశ్వాసం, నమ్మకం కలిగినటువంటి దేవాలయం కొండ మీద. అదే కాకుండా బోటింగ్, దానికి తోడు నేషనల్ హైవేకి చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరిలో వచ్చినప్పుడు అనౌన్స్ చేశారు. చౌడవరం నుంచి టన్నెల్ వేసి 5 కిలోమీటర్లో నేషనల్ హైవే 7-8 కొండవీటి ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి. దీంట్లో నమ్మకమైన టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భవిష్యత్తులో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక ప్రాభవాన్ని తెలియజేయటం కోసం ఆ విధంగా రేపు 8 గంటలకి ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. మళ్ళా కలెక్టర్ గారు రేపు కళ్యాణానికి ఇక్కడికి వస్తారు. 6వ తారీఖు 7-8 మినిస్టర్స్, ఎంపీ